గాయ్స్, హాయ్ గైస్. నేను ఇంటికి వచ్చాను రీసెంట్గా. ఎందుకంటే రేపు అట్ల తెద్దు ఉందన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడు అందరూ రెడీ అయ్యి దానికోసం ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఏంటి ఇన్ని ఐటమ్స్ ఉన్నాయనుకుంటున్నారా? సో మేము అట్ల తద్దికి ప్రిపేర్ చేస్తున్నాము. ఇది ముందు రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్గా నేను ఒక షార్ట్ పెట్టాను, అందులో కొంచెం మంది అడుగుతున్నారు అట్ల తద్ది 9th అక్టోబర్ వచ్చింది కదా ఈ ఇయర్లో అంటున్నారు. బట్ మేము అప్పుడు కుదరట్లేదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. సో అందుకని మేము October 2 అంటే దసరా రోజే అట్ల తద్ది చేద్దామని డిసైడ్ అయ్యాము. ముందు రోజు ఇన్వైట్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలో అవి చూపిస్తాం ఇప్పుడు. ఇది దేనికి? బూరెలకి బూరెలకి. ఇది నేతికి. నేతి. ఇది పసుపు. ఇది పసుపు వేయడానిక. ఇప్పుడు అందులో పోద్దాం పసుపు. ఇలా ఇస్తారా ఒక్కొక్కరికి? ఇలా ఇస్తారు. ఈ 2 బాక్సెస్ పసుపు కుంకుమ కోసం, ఈ పెద్ద బాక్స్ ఏమో పాలు తాలికలు ఇద్దామని, ఈ చిన్ని బౌల్లో గోరింటాకు ఇవ్వడానికి, ఈ బుజ్జి బాక్స్ ఏమో నెయ్యి కోసం. గోరింటాకు రెడీ. గోరింటాకు అయితే చిన్న చిన్న బౌల్స్లో రుబ్బేసి ఇస్తారు. అండ్ నెక్స్ట్ కుంకుడుగాయలు ఒక ప్యాకెట్లో, అండ్ పసుపు కుంకుమ కూడా బాక్సెస్ తీసుకున్నాం. ఆ బాక్సెస్లో ఎలా అంటే 1 cup ఆఫ్ ఆర్ 1 glass ఆఫ్ పసుపు అండ్ కుంకుమ అట్లా ఇస్తున్నాం. సో మా సైడ్ ఎలా ఫాలో అవుతారో మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్తుంటే దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాము. నాతో పాటు ఒక 5 పేరెంట్ వాళ్ళు ఉంటున్నారు. సో అందుకే ఈచ్ వన్కి ఇట్లా ఒక్కొక్క సెట్ లాగా ముందు రోజు ఇచ్చి ఇన్వైట్ చేస్తారంట. దానికోసం ప్రిపేర్ చేస్తున్నాం. యాక్చువల్గా తద్దిలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళి ఇట్లా ఇన్వైట్ చేసి తద్ది రోజు రండి అని చెప్పి పిలవాలంట. బట్ మాకు కొంచెం ప్లస్ ఏంటంటే మా అమ్మమ్మ, పెద్దమ్మ, మా మమ్మీ అండ్ మా ఆంటీ ఆల్రెడీ మా ఇంటి దగ్గరికి వచ్చారు బిఫోర్ డేనే. ఎందుకంటే తద్ది ఇట్లా ఫస్ట్ టైం ఆఫ్టర్ మ్యారేజ్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుందంట కదా. సో దానికోసం కొంచెం అడ్వైస్ చేయడానికి అండ్ హెల్ప్ చేయడానికి మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. అండ్ మా వదిన కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓన్లీ ఆవిడ మాత్రమే వేరే ఊర్లో ఉంటారు. సో ఆవిడకి తీసుకువెళ్ళిచ్చాము. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్టు శనగపిండి కూడా యాడ్ చేయాలన్నమాట దాంట్లో. పేరెంటాలకి ముందు రోజు ఇవ్వడానికని. ఇది ఇప్పుడు ఇవ్వడానికా? కొబ్బరి నూనె, గోరింటాకు కూడా ఇంకా రుపుతుంది. అద్దం, పౌడర్ డబ్బా, తిలకం చూవి. ఏ అద్దం ఏదో బాగుంది. ఇవన్నీ యాక్చువల్గా మా మమ్మీనే షాప్ చేశారు ఒక్కళ్ళే. ఇది అద్దం అయితే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ చిన్ని చిన్ని బౌల్స్ ఉన్నాయి కదా, అవి నెయ్యి వేసుకోవడానికి అనమాట. అవి ఇంకా క్యూట్గా అనిపించాయి. మమ్మీ ఇంత పెద్ద డబ్బా ఎందుకే? ఇది బూరెలకి బూరెలు పెట్టాలి. ఎన్ని బూరెలు? ఇప్పుడు గోరింటాకు పెట్టుకుంటాం. అండ్ మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను. ఏం చేస్తున్నా? సేమియా కేసరి. నెక్స్ట్ రోజుకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒకేసారి గోరింటాకు పెట్టేసుకున్నాం. మ్యారేజ్ అప్పుడు మెహందీ తర్వాత ఇట్లా క్లోజ్ ఫ్యామిలీ కలిసి ఇలా కొంచెం టైం స్పెండ్ చేసి ఇలా మెహందీ పెట్టుకోవడం అనేది చాలా స్వీట్ అండ్ స్పెషల్గా అనిపించింది. ఈ గోరింటాకు అయిపోయిన తర్వాత ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే శారీస్ ప్లీటింగ్ అనమాట. ఎందుకంటే నా శారీస్ మోస్ట్లీ ప్రీ ప్లీటింగ్ చేసేసుకుంటాను. ఇలా చేసుకుని రెడీగా పెట్టేసుకుంటే మా పెద్దమ్మ ఈజీగా నెక్స్ట్ డే టై చేసేస్తుంది శారీని. నేను బిట్స్ అండ్ పార్ట్స్గా చూపిస్తున్నాను. దీని గురించి ఒక సెపరేట్ వీడియో పోస్ట్ చేస్తాను జస్ట్ ఫర్ శారీ ప్లీటింగ్. నెక్స్ట్ డే ఎలా అరేంజ్ చేసాము అండ్ తద్ది రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.